శ్రుత్వా ధర్మం విజానాతి శ్రుత్వా త్యజతి దుర్మతిం శ్రుత్వా జ్ఞానమవాప్నోతి శ్రుత్వా మోక్షమవాప్నుయాత్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటి కార్యం. మనం మానవ జన్మ ఎత్తాం. ఏ జంతువులానో పుట్టలేదు, ఏ పక్షిలానో పుట్టలేదు, ఏ కీటకములాగా పుట్టలేదు. మనం అంటే మానవుడు ఒక జంతువు కన్నా, పక్షి కన్నా, కీటకము కన్నా భిన్నమైనటువంటి ప్రాణి. ఆ భిన్నత ఏమిటి అంటే మనం ఏదో పెద్ద పెద్ద బంగళాలు కట్టేసుకుంటున్నాం, ఆభరణాలు వేసేసుకుంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, చాలా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందేస్తూ ఉన్నాం. ఇదేనా గొప్పదనం అంటే? కాదు. ఒక గొప్పదనం ఉన్నది ఏమిటంటే ఎప్పటికప్పుడు మానవుడు తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. అందుకే మానవుడు గొప్పవాడు. ఎప్పటికప్పుడు నిన్న ఉన్నట్టుగానే ఈరోజు కూడా ఉంటే మనం మానవులం కాదు. నవ నవ కొత్త ధనాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ రావాలి, అప్పుడే మనం మానవులం. నిన్న ఉన్నట్టే ఈరోజు ఉంటే, మొన్న ఉన్నట్టే ఈరోజు ఉంటే కొత్తదనం ఏముంది? నీవు సామాన్యంగా ఒక జంతువు అంతే. ఎప్పటికప్పుడు నిత్య నూతనమైనటువంటి జ్ఞానంతో, నవనవోన్మేషమైనటువంటి జ్ఞానంతో క్రాంతి మార్గంలో, ధర్మ మార్గంలో ముందుకు సాగేటువంటి వాడు మాత్రమే మానవుడు. ఇది సకల ఇతిహాస పురాణముల యొక్క సారభూతమైనటువంటి విషయం. మనం తెలుసుకోవాలి. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండకూడదు. అంటే నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండకూడదు అన్నారు కదా అని చెప్పి రోజుకొక్కోలాగా ఇష్టం వచ్చినట్టు ఉండమని కాదు దీని అర్థం. దీంట్లో ఉండేటువంటి నిజమైనటువంటి సారభూతమైనటువంటి అర్థం, నిన్న ఉన్నటువంటి నీ మానసిక జ్ఞానం కన్నా ఈరోజు నీ జ్ఞానములో రవ్వంతైనా కూడా పెరుగుదల ఉండాలి. ఆ రవ్వంత జ్ఞానాన్ని నీ జీవితానికి నువ్వు అన్వయించుకొని నిత్య నూతనంగా రోజు కూడా ఎదగగలగాలి. అదే నిజమైనటువంటి మానవుడి యొక్క తత్వము. మరి ఇలా ఉండగలుగుతున్నామా లేదా మనం? చూడండి, ఒక భోగి పండగ, ఇంకో సంక్రాంతి పండగ, ఇవన్నీ కూడా ఒక దీపావళి, ప్రతి పండగలో కూడా ఇదే నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు మానవుడు మారుతూ రావాలి. అటువంటి మానవుడు ఈ కార్తీక మాసంలో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యములలో, వ్రతములలో ఎంతగా అయితే పాల్గొంటూ ఉంటాడో అంతగా అతను నిత్య నూతనంగా తీర్చిదిద్దుకోగలుగుతాడు అని శాస్త్రం కూడా చెబుతుంది. అందుకే అటువంటి పరిస్థితిని మనమందరం కూడా భగవద్ అనుగ్రహంతో పొందే ప్రయత్నం చేస్తూ, మరి అలాంటి నిత్య నూతనమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుంది? వినాలి. శ్రుత్వా ధర్మం విజానాతి. విను. నువ్వు వింటూ వింటూ ఉండగా నీకు ధర్మం ఏమిటో తెలుస్తుంది. శ్రుత్వా ధర్మం విజానాతి శ్రుత్వా త్యజతి దుర్మతిం. నువ్వు వింటూ ఉన్నావంటే భగవంతుడి యొక్క లీలా విశేషాల గురించి, నీలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనని నువ్వు విడిచిపెట్టగలుగుతావు. నీతో ఎవరైనా సన్మార్గులు కాని వారు ఉంటే వారిని నువ్వు విడిచిపెట్టగలుగుతావు. ఇది నీకు చాలా అవసరం నాయన. శ్రుత్వా త్యజతి దుర్మతిం
శ్రుత్వా జ్ఞానమవాప్నోతి. జ్ఞానం కూడా నువ్వు మీ గురువుగారి యొక్క ఉపదేశములను, గొప్పవారి యొక్క ఉపదేశములు వినగా 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 నీవు పొందుతావు. శ్రుత్వా జ్ఞానమవాప్నోతి శ్రుత్వా మోక్షమవాప్నుయాతి. ఈ శ్రుత్వా, ఈ వినడము అనేటువంటిది నీకు మోక్షాన్ని కూడా కలుగజేస్తుంది. మానవుడి యొక్క ప్రధాన లక్ష్యము నిశ్రేయస పథ ప్రాప్తి, అంటే మోక్షం. ఆ మోక్షం కూడా నీకు ఈ వినడము వలనే కలుగుతుంది. అందుకే నవవిధ భక్తి మార్గాలలో మొట్టమొదటిది చెప్తారు, శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే శ్రవణం, వినడము. కనుక మనందరం కూడా భగవత్ కైంకర్య విశేషములను ఎంతగా వినగలుగుతామో అంతగా మన యొక్క జీవితాన్ని మనం అందరం కూడా మార్చుకోగలుగుతాం. అలా మన జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నంలో నిజమైనటువంటి మానవులుగా బ్రతకగలిగేటువంటి అదృష్టాన్ని ఇమ్మని ఆ గోవిందుణ్ణి మనం మనసారా కోరుకుంటూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 17వ తేదీ, కార్తీక మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున త్రయోదశి తిథికి అతిదేవుడు కామదేవుడు, అంటే కోరిక అని అర్థం. ఈ కోరిక అనేటువంటిది ప్రతి ఒక్క మానవుల్లో ఒక పరంపరలా కొనసాగుతూనే ఉంటుంది, అది ఆగదు ఎక్కడ. కానీ ఆ కోరికని ధర్మ మార్గంలో పెట్టుకున్నటువంటి మానవుడు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటాడు. ఆ కోరిక ఎలా పడితే అలా వెళ్ళిపోయేటువంటి మానవుడు మాత్రం జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలను పొందుతాడు. కనుక మనమందరం కూడా మహావిష్ణువుని ఈ త్రయోదశి తిథి రోజున కోరుకోవాలి. స్వామి, మాలో ఉండేటువంటి ప్రతి కోరికని కూడా నీ పుత్రుడు యొక్క అనుగ్రహంతో ధర్మ మార్గంలోనే ఉండేట్టుగా మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఈ త్రయోదశి తిథి రోజున మనమందరం కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం చిత్ర నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవుడు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క ఆరాధన ద్వారా మనమందరం కూడా ఈ రోజున ఐశ్వర్యాన్ని పొందే ప్రయత్నాన్ని, మనమందరం కూడా భాగ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఈ రోజున సోమవారం. ఈ కార్తీక మాసంలో సోమవారం ఎంతో విశేషం. పరమశివుడి యొక్క ఆరాధన, రుద్రాభిషేకాది కైంకర్యములు ఎంతో గొప్పదైనటువంటి జ్ఞానాన్ని, భగవద్ అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలగజేస్తాయి. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకుని భగవంతుడి యొక్క అనుగ్రహంతో, గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ గొప్పదైనటువంటి ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భగవద్బంధువులారా, తిరుశుకనూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రతినిత్యం కూడా మనం వివిధ వాహన సేవలలో వేంచేస్తున్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నప్పుడు ఆ అమ్మ యొక్క వైభవాన్ని సాక్షాత్తు ఆ శ్రీనివాసుని యొక్క దివ్య మహిషి అయినటువంటి పద్మావతి అమ్మవారి యొక్క
వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆళవందార్లు అనేటువంటి ఆచార్యులు ఎంతోమంది శృతి స్మృతి ఇతిహాస పురాణాల్లో అమ్మవారి యొక్క వైభవం అనేది విశదంగా చెప్పబడి ఉన్నది. అందులో ఉన్నటువంటి సారార్థాన్ని గ్రహించి ఆళవందార్లు అనేటువంటి యామునాచార్యుల వారు చతుశ్లోకి అనేటువంటి కాంతా స్తోత్రంలో అమ్మవారి యొక్క వైభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు. కాంతస్తే పురుషోత్తమ పణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది సురవ్రత సదగితస్త్వద్దాసదాసీగణ శ్రీనిత్యేవ చ నామతే భగవతి బ్రూమ కథం త్వాం వయం. అమ్మా మహాలక్ష్మి పద్మావతీదేవి, నీ యొక్క పేరు ఏమిటి? అందరూ కూడా పరిపరి విధాలుగా నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు, నీ యొక్క పేర్లను ఉచ్చరిస్తూ ఉంటారు. కానీ అన్నింటికన్నా కూడా అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అనుపమైనటువంటి అపూర్వమైనటువంటి ఆ నామం ఏమిటి అంటే శ్రీహి అన్నారు. శ్రీరిత్యేవచ నామతే అన్నారు. అంటే అమ్మవారిని చెప్పచ్చు, మహాలక్ష్మిని చెప్పచ్చు, కమలా అని చెప్పచ్చు, రమ అని చెప్పచ్చు, అన్నీ చెప్పచ్చు. కానీ శ్రీ అనేటువంటి ఒక పేరున్నదే, ఆ పేరులో ఉన్నటువంటి వైభవం ఏమిటి అన్నారు. మనం ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి విషయాన్ని ప్రారంభించే సందర్భంలో శ్రీహి అని పెట్టి ప్రారంభిస్తాం. ఎందుకు అన్నారు? అది మంగళవాచకం. అంటే ఆ మంగళవాచకమైనటువంటి శ్రీ శబ్దంతో ప్రారంభిస్తే మనకు అన్నీ కూడా నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో జరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం అన్నమాట. అందువల్ల ఆడవందారులో అమ్మా నీవెవరు, నీ యొక్క పతి ఎవరు అన్నారు. కాంతహాతే పురుషోత్తముడు అంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి ఉదాహృత అన్న రీతిగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ. పణిపతి శయ్యా ఆసనం వాహనం అంటే స్వామివారి యొక్క వాహనం. ఎక్కడ స్వామి ఉంటాడో అక్కడ అమ్మ ఉంటుంది, ఎక్కడ అమ్మ ఉంటుందో అక్కడ స్వామి ఉంటాడు. ఇదే సంప్రదాయం, సత్సంప్రదాయం. వేదాత్మా విహగేశ్వర అంటే ఆదిశేషుడు అక్కడ సింహాసనంగాను ఉంటాడు, పాన్పుగా ఉంటాడు, గుడువుగా ఉంటాడు, సకల విధ కైంకర్యాన్ని చేస్తూ ఉంటాడు. స్వామివారి యొక్క వాహనం ఎవరు అన్నారు? ఆ విహగేశ్వరుడు వైనతేయుడు. అతడు సామాన్యుడా అంటే అసామాన్యుడు, వేదాత్మా, అతడు వేదస్వరూపుడు. అందువల్లే వేదస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ వైనతేయుడు ఆ వెంకటేశ్వర స్వామిని తన యొక్క భుజస్కందములను ఎక్కించుకొని స్వామివారి యొక్క దివ్య పాదార విందాల్ని తన చేతిలో పట్టుకుని అదిగో ధరించుకొని మీరందరూ కూడా దర్శించుకోండి. వేదవేద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు అన్నారు. వేదాత్మా విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని బ్రహ్మేశాది. అమ్మా ఈ ప్రకృతి ఉన్నదే, ఈ ప్రకృతి అంతా కూడా ఒక మోహంతో ఉంటే ప్రజలందరూ కూడా ప్రకృతికి దాసోహమవుతున్నారు. కానీ సాక్షాత్తు నీయందు వాళ్ళు శరణాగతి చేయటం లేదు. అది మాత్రం కాదు, అందరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాత్రం కాదు, ముల్లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నీకు దాసు. అందువల్ల మాయా జగన్మోహిని బ్రహ్మ ఈశాది సురవ్రత సదయిత త్వద్దాసదాసీగణ. సమస్తల్ అంటే భగవంతుడికి ఎవరైతే దాసులో వాళ్ళందరూ కూడా భగవతి దాసు. ఇందులో ఎటువంటి భేదం లేదు. వీళ్ళు ఇరువురు కూడా పరస్పరం అన్యోన్యంగా ఉంటారు. విష్ణోహో శ్రీహి అనపాయిని అన్నారండి. నిత్యైవేష జగన్మాత విష్ణోహో శ్రీహి అనపాయిని అన్న రీతిగా వీరు ఇరువురు కూడా ఆ ప్రకారంగా వెంచేసి ఉంటారు. అందువల్ల శ్రీనిత్యేవచ నామతే భగవతి అన్నారు. ఆ శ్రీ శబ్దానికి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద స్వరూపం సాక్షాత్ అమ్మ. అందువల్ల శ్రీహి అంటే ఆ సకారమేమిటి, ఈకారమేమిటి, రేఫమేమిటి, దీని ద్వారా ఆ వేదత్రయ స్వరూపిణి సాక్షాత్ అమ్మవారు. అందువల్ల శ్రీనిత్యేవచ నామతే భగవతి
భ్రూమకథంద భగవతి అని చెప్పినప్పుడు భగవానుడే ప్రకారంగా అందరికీ కూడా రక్షకుడుగా ఉన్నాడు, అదే ప్రకారం అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు అని ఆడవందారులు ఈ కాంతా చతుశ్లోకి అనేటువంటి 4 శ్లోకాలలో అమ్మవారిని కీర్తించారు. కనుక మనం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేటువంటి సందర్భంలో ఈ చతుశ్లోకి స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ వెంకటేశుని యొక్క ఆ కృపా కటాక్షములను పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. మనము మన జీవన విధానాన్ని నిర్దేశించుకునే అంశంలో ఎన్నో మంచి నీతి సూత్రాలు పాటించాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వద ధర్మంచర అని వేదం ఉపనిషత్తు చెప్తున్నాయంటే ఆ పరమార్థం ఇదే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని కూడా అన్నారు పెద్దలు. మనం ఏ ధర్మ సాధనం ఆచరించాలన్నా, ఏ ధర్మకార్యం చేయాలన్నా మనకు మంచి శరీరము, ఆరోగ్యము, జవసత్వాలు ఉండాలి కదా. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం, కోటిం త్యక్త్వా హరిం భజేత్ అని నీతిశాస్త్రం చెప్తూ ఉంది. గొప్ప నీతి ధర్మం ఇది. ఏమిటంటే మనం భోజనానికి వెళుతూ ఉన్న సమయంలో ఎవరో మీకోసం వచ్చారండి, మీతో మాట్లాడాలని ఎవరో చెప్తారు. 100 మంది వేచి ఉన్నా సరే వెళ్ళి భోజనం చేయాలి. శతం విహాయ భోక్తవ్యం, అంత అవసరం శరీరానికి ఆ భోజనం. వేళ తప్పకుండా భోజనం చేయాలి కదా. వేళకి ఎవరైనా వచ్చారనుకోండి కూర్చుంటారు, వేచి ఉంటారు. సహస్రం స్నానమాచరేత్, 1000 మంది వేచి ఉన్నా సరే వాళ్ళని వేచి ఉండేట్టుగా చేసి స్నానానికి వెళ్ళచ్చు. స్నానానికి వెళ్ళే సమయానికి వస్తారనుకోండి, ఏం చేస్తాము? 100 మంది వచ్చినా పర్వాలేదు, భోజనం చేయొచ్చు వెళ్ళి, వాళ్ళు అక్కడ పక్కన పెట్టి. 1000 మందిని వదిలిపెట్టారా సరే వెళ్ళి స్నానం చేయాలి. స్నానం కూడా శరీరానికి అంత ముఖ్యము. లక్షం విహాయ దాతవ్యం, దానం చేసేటప్పుడు 1,00,000 మంది వేచి ఉన్నా సరే ఆ దాన కార్యక్రమాన్ని సక్రమంగా మనం నిర్వర్తించాలి. వస్త్రదానం చేయదలుచుకున్నారు, ఇంకేదైనా దానం చేయదలుచుకున్నారు, 1,00,000 మందిని పక్కన పెట్టి కూడా సరే చేయాలి. కోటిం త్యక్త్వా, 1,00,00,000 మందిని కూడా పక్కన పెట్టి హరిం భజేత్, దేవదేవుడైనటువంటి హరిని భజనం చేయాలి, సంకీర్తనం చేయాలి. అది మానవ జీవిత పరమార్థం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ఈ శ్లోకము పరమాత్మను స్తోత్రం చేయడంలో, పరమాత్మను నామ సంకీర్తనం చేయడంలో, ఏకాగ్రతాబంధురమైనటువంటి అంతరంగంతో, సమర్పణ బుద్ధితో ఆ పరమాత్మ యొక్క నామావళిని కీర్తించడంలో మనం ఎంత ఏకాగ్రత కనబరచాలో, ఎంత దీక్ష ఉండాలో చెప్పడానికి ఈ శ్లోకం. 100 మంది వేచి ఉన్నా సరే భోజనానికి వెళ్ళచ్చు, 1000 మంది వేచి ఉన్నా సరే స్నానానికి వెళ్ళాలి,
1,00,000 మంది ఉన్నా సరే దానం చేయాలి, 1,00,00,000 మంది ఉన్నా సరే పక్కన పెట్టి హరిం భజేత్, హరిని భజించాలి, హరినామస్మరణం చెయ్యాలి. వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిన్ పరస్పర దుర్దంత దురంత దుస్సహ జను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మష కన దావానళం వారునే. ఈ దావానళము మనల్ని ఆవరించినటువంటి ఈ తాపత్రయాభిల దావాగ్ని ఎలా ఆరిపోతుంది? వరగోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరంపరలంగాక. ఆ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం అచంచలమైన మనసుతో నిర్వహించడమే దీనికి హేతు. ఆ తాపత్రయమని అగ్ని ఆరిపోవడానికి కారణమవుతూ ఉంది అని భాగవతం చెప్తూ ఉంది. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. 1,00,00,000 త్యక్త్వా, 1,00,00,000 మంది వేచి ఉన్నా సరే మన కోసం. అందుకే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు చెప్పారండి. ఈ కలియుగంలో పరమాత్మను మెప్పించడం కోసం హరిభజనము, భూషణములు చెవులకు, అఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరి గుణోపచిత భాషణములు అని పోతన్న మహాకవి చెప్పాడు. అన్నమాచార్యుల వారు అదే చెప్పారు. చలదా హరినామ సంకీర్తనం జలెల్ల అడగించు సంకీర్తనం అని. ఆ హరి సంకీర్తనాచార్యుడై ఆ పదకవితా పితామహుడు ఎందుకని వీర సంకీర్తనం చెప్పారంటే ఆయన ఈ శాస్త్ర బోధ బాగా గ్రహించాడు కాబట్టి 1,00,00,000 మందినైనా సరే పక్కన పెట్టి మనం హరిభజన చేయాలనే పరమార్థం తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఆచరించడమే కాకుండా సమస్త మానవలోకం దగ్గర కూడా ఆచరింపచేయడం కోసమే పదకవితా పితామహుడై ఆ సంకీర్తనలు చెప్పారు. కాబట్టి హరి భజనంలో, హరి సంకీర్తనంలో ఈ జీవుడు అప్రమత్తుడై ఉండాలి అన్నది ఈ సుభాషితం యొక్క సారాంశం.